ఓకే, గుడ్ మార్నింగ్ వెస్టీజ్. సో అందరు బాగున్నారా? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు అందరికి తెలుసా? తెలియకపోతే మళ్ళీ చెప్తా. నా పేరు మహేష్. సో ఓకే, సో కొత్త వాళ్ళందరికీ తెలియదు కాబట్టి ఆల్మోస్ట్ నా పేరు మహేష్. సో ఈరోజు వెస్టీజ్ బిజినెస్ని ఇంత స్ట్రాంగ్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇందులో మనకున్న కళలు, కోరికలు, అచీవ్మెంట్స్ అన్నీ కూడా మనం నెరవేర్చుకోవచ్చు. ఎస్ ఆర్ నో? మరి అన్నిటికంటే ముందు ప్రతిరోజు మనం వాడుకునే ప్రొడక్ట్స్. ఎస్ ఆర్ నో? సో ఇవన్నీ వాడుకోవాలన్నా వాడుకోకూడదా? ఏమేమి వాడుకోవాలి? సబ్బు వాడాలి, పేస్ట్ వాడాలి, కుకింగ్ ఆయిల్ వాడాలి, అవునా? టీ పౌడర్, అవునా? ఇవన్నీ కూడా నేను జస్ట్ అడుగుతా, మీరు చెప్పండి. కుకింగ్ ఆయిల్ ఉందా లేదా చెప్పండి. ఉందా లేదా? కుకింగ్ ఆయిల్, పేస్ట్, సోపు, బండలు ఉతికేది, బండలు తుడిచేది, బట్టలు ఉతికేది, ఓసి కోటర్ ఉందా? ఓసి కోటర్ కూడా ఉందా? లేదు. సో నేనేమంటున్నా అంటే, సో ఓసి కోటర్ పక్కెట్టండి, జోక్స్ అపార్ట్. సో మనం వాడుకునేటటువంటి నిత్యావసర వస్తువులు మనం డైలీ రొటీన్ లైఫ్లో వాడుకోవాలి. సో వీటి కోసం మనము ఇందులోకి వచ్చినాం. ఎస్ ఆర్ నో? సో బిజినెస్ అనేది తర్వాత వచ్చింది. సో ఫస్ట్ మన ప్రొడక్ట్ కోసం వచ్చినాం కాబట్టి ఈ ప్రొడక్ట్స్ మనం 100% ప్రొడక్ట్ యూజర్గా ఉండాలి. సో ఇది వాడుకుంటే ఏమొస్తుంది అంటే హెల్త్ వస్తుంది. ఓకే, తర్వాత డ్రీమ్స్ అన్నీ తర్వాత ఫుల్ఫిల్ అవుతాయి. తర్వాత ఫస్ట్ హెల్త్ వస్తుంది. మరి హెల్త్ని మనం ఏం చేస్తూ ఉన్నాం ఇవాళ అంటే 10 మందికి పంచుతున్నాం. పంచట్లేదా? పంచుతున్నాం. మళ్ళీ మంచి పనే చెడ్డ పని? మంచి పని. సో మళ్ళీ మంచి పని చేయడానికి ఒక ఇండస్ట్రీ అనేది ఉంది. మరి ఇందులో ఏం చేస్తే మనకు డబ్బు వస్తుంది అనే దాని గురించి ఇవాళ అందరం కూడా మీటింగ్స్ పెడతా ఉన్నాం. ప్రొడక్ట్ వాడుకోనికే మీటింగ్ అవసరం లేదు. ఎస్ ఆర్ నో? డైలీ ఎట్లాగో బయట కొంటున్నామో ఇక్కడ వాడుతున్నాం. సో నేనేమంటున్నానంటే ఇండస్ట్రీ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి, వీటన్నిటి గురించి మనకు క్లారిటీ రావాలంటే 100% మీటింగ్ అనేది అటెండ్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? అది జూమ్ మీటింగ్ అవ్వచ్చు, స్టోర్ మీటింగ్ అవ్వచ్చు, లేదంటే పవర్ క్యాంప్స్, బూట్ క్యాంప్స్ ఏవైనా కావచ్చు. 100% మనము మీటింగ్స్ అటెండ్ అయితేనే క్లారిటీ వస్తుంది. మరి ఇలాగ మనం మీటింగ్స్ అటెండ్ అవుతూ వచ్చిన జర్నీలో నా గురించి నేను షేర్ చేసుకుంటా. సో నేను యాజ్ ఏ పార్ట్ టైమ్గా అంటే బిజినెస్కి రాకముందు నేను ఒక స్టూడెంట్ అనమాట. సో స్టూడెంట్గా ఉంటే ఏముంటుంది, డ్రీమ్స్ ఉండవు, ఏముండవు, ఎగ్జామ్స్, అచీవ్మెంట్స్ ఇవే ఉంటాయి ఆల్మోస్ట్. సో అక్కడ స్టూడెంట్గా ఉంటూ మాకున్నటువంటి పొలం, వ్యవసాయ పనులు చేసుకుంటున్న సిచ్యువేషన్లో నాకు మా ఫ్రెండ్ అంటే మా క్లాస్మేట్ ద్వారా వెస్టీజ్ అనేటువంటి అవకాశం వచ్చింది. సో స్టార్టింగ్లో నేను బిలీవ్ చేయలే. సో ఏంటి అసలు మనకింట్లోకి మనం ప్రొడక్ట్స్ వాడుకుంటే డబ్బులు ఎట్లా వస్తాయని చెప్పేసి. సో ఇందాక మన రవి సార్ షేర్ చేసుకున్నట్టు ఒకరోజు మేము జాయిన్ అయిన 1 month తర్వాత మనకు పవర్ క్యాంప్ అని చెప్పేసి ఒకటి పెద్ద ఈవెంట్ అనేది జరిగింది ఇక్కడ విజయవాడలో. సో అక్కడికి పోయిన తర్వాత సార్ వాళ్ళు మమ్మల్ని జాయిన్ చేసిన సార్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మాట్లాడారు. సో నెలకు లక్షలు తీసుకుంటున్నారు, 10 లక్షలు, 20 లక్షలు తీసుకుంటారు, ₹1 కోటి తీసుకునే వ్యక్తి ఆడికి వస్తున్నారంటే ₹1 కోటి అంటే నాకేం అర్థం కాలే. అరే ₹1 కోటి తీసుకునే వ్యక్తులు కూడా ఉంటారా, ఎట్లుంటారో చూడాలని పోయినా జస్ట్. సో ₹1 కోటి తీసుకునే వ్యక్తి ఎట్లుంటారు అని చెప్పేసి పోతే ఆడిపోతే ఇంత ఉన్నాడు, ₹1 కోటి పర్ మంత్. అరే ఏంట్రా ఇంత పొటెన్షియల్ ఉందా ఇండస్ట్రీ గురించి అని చెప్పి అప్పటి నుంచి ఆలోచన చేయడం మొదలుపెట్టిన. సో అలా ఆలోచన చేసుకుంటూ ఇవాళ ఆల్మోస్ట్ నా టీంలో సిల్వర్స్, బ్రాంజులు, స్టార్ డైరెక్టర్స్, ఆ విధంగా ఈరోజు ఎంటైర్ నా టీంలో అంటే ఆల్ ఓవర్ నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర, తెలంగాణ, ఆల్మోస్ట్ కర్ణాటక, నియర్ బై బెంగళూరు కూడా ఉన్నాయి టీమ్స్. సో హైదరాబాద్ ఆల్మోస్ట్ మనందరికీ. సో ఇక్కడ మనము నెట్వర్క్ బిల్డ్ చేయడం ద్వారా మాత్రమే ఇన్కమ్స్ ఎర్న్ చేయొచ్చు అని నాకు బాగా అర్థమైంది. వితౌట్ టీము, వితౌట్ సక్సెస్. ఓకే, సో టీమ్ బిల్డ్ చేయడానికి చేసేటటువంటి పనిలో ఈరోజు అందరం ఉన్నాం. సో దీన్ని ఇంతటితో ఆపకుండా ఇంకా మనం ముందుకు వెళ్ళడానికి మనకు మీటింగ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సో మీటింగ్స్ అటెండ్ అవుతూ, జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతూ మనం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.